అగ్రరాజ్యాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ప్రపంచ వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవల భారత్పై అదనపు సుంకాలు విధించడం కలకలం రేపుతోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంగా అమెరికా ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. భారత్పై ఇప్పటికే 25% సుంకాలు అమల్లో ఉండగా రేపటి నుంచి మరో 25% టారిఫ్లు అమల్లోకి రానున్నాయి. దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా అమెరికా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని కూడా ఇక్కడ స్పష్టం చేస్తోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ పంపిన నోటీసుల ప్రకారం ఆగస్టు 27 అర్ధరాత్రి 12:01 నుంచి అంటే భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం 10 గంటల ప్రాంతం ఈ అదనపు సుంకాలు అమల్లోకి రాబోతున్నాయి. ఈ టారిఫ్ల వల్ల భారతీయ ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా వస్త్ర పరిశ్రమ, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులకు ఈ దెబ్బ గట్టిగా తగులుతుంది. దీనిపై ఇప్పటికే భారత ప్రభుత్వం అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఇది అన్యాయం, అహేతుకం అంటూ కూడా స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ కూడా అమెరికా తన నిర్ణయంపై వెనక్కి తగ్గినట్లుగా కూడా ఇక్కడెక్కడ కూడా మనకి కనిపించడం లేదు. ట్రంప్ విధించిన టారిఫ్లు దాదాపు అన్ని భారతీయ ఉత్పత్తులపై పడతాయి. అయితే కొన్ని వస్తువులకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. ఇందులో టారిఫ్ల వల్ల ధరల్లో వచ్చే మార్పులను ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఇప్పుడు చెప్పబోయేవి కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే అని ఇక్కడ మనం గమనించాలి. భారత్ నుంచి అమెరికా వెళ్లే టీ షర్ట్ లేదా ప్యాంటు ధర టారిఫ్లకు ముందు $20 ఉంటే ఆగస్టు 7 నుంచి అది $25కి పెరిగింది. రేపటి నుంచి మరో $5 పెరిగి అంటే $5 పెరిగి $30కి చేరుకుంటుంది. దీంతో అమెరికాలో భారత వస్త్రాల ధరలు అమాంతం పెరిగి అక్కడి ప్రజలు కొనుగోలు చేయాలంటే ఆలోచిస్తారు. ఇది భారత వస్త్ర పరిశ్రమకు పెద్ద దెబ్బ అని కూడా చెప్పాలి. అలాగే భారత రొయ్యలకు అమెరికాలో మంచి డిమాండ్ కూడా ఉంటుంది. 1 కిలో రొయ్యల ధర $15 ఉంటే మొన్న పెంచిన 25% టారిఫ్తో ధర $18.75కి చేరింది. ఇక రేపటి నుంచి ఈ ధర $22.50కి పెరగనుంది. ఈ పరిణామం వల్ల ఇతర దేశాల నుంచి వచ్చే రొయ్యలు చౌకగా లభిస్తాయి. కాబట్టి భారత్ ఉత్పత్తుల మార్కెట్ కోల్పోతుంది. ముఖ్యంగా భారత్ తోలు ఉత్పత్తులకు అమెరికా మార్కెట్లో మంచి పేరుంది. ఒక లెదర్ బ్యాగ్ ధర $40 ఉంటే కొత్త టారిఫ్ల తర్వాత అది $20కి పెరిగిపోతుంది. ఈ ధరల పెరుగుదల వల్ల కొనుగోలుదారులు భారత ఉత్పత్తుల పట్ల ఆసక్తి చూపకపోవచ్చు కూడా. అలాగే మరోవైపు ఈ టారిఫ్లపై సోమవారం ప్రధాని మోదీ కూడా స్పందించడం జరిగింది. రైతులు, పశుపోషకులు, చిన్న తరహా పరిశ్రమల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కూడా ఆయన చెప్తున్నారు. ఈ విషయంలో తమపై ఒత్తిడి పెరగొచ్చని, కానీ దాన్ని భరిస్తామని కూడా అంటున్నారు. దేశ ప్రయోజనాలను కాపాడటానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటామని ఆయన చెప్తున్నారు. మొత్తానికి టారిఫ్ల ప్రభావం కేవలం ఆర్థికంగానే కాకుండా రాజకీయంగానూ ఉండబోతుంది. ఇటు మరోవైపు మనం చూస్తే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నుంచి చైనాకు కూడా టారిఫ్ వార్ ఎదురవుతోంది. చైనా నుంచి వచ్చే ఉత్పత్తులపై కూడా ట్రంప్ టారిఫ్లు పెంచుతామని కూడా భయపెడుతున్నాడు. దాంతో అగ్రరాజ్యం వర్సెస్ ప్రపంచంలోని ఇతర దేశాలు అన్నట్లుగా ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూస్తే ఈ పరిణామాలు ప్రపంచ వాణిజ్య వ్యవస్థకు ఒక పెద్ద సవాల్గా నిలుస్తున్నాయని ఇక్కడ మనం చెప్పుకోక తప్పదు.